సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూములను చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించినందుకే జోకి రాజును అరెస్టు చేశామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నామని వైసీపీ నేతలు అనటం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలోనే మాజీ మంత్రి జోకి రమేష్ కుమారుడు రాజు అరెస్ట్ అయ్యారని తెలిపారు. కేవలం రాజకీయ రంగు పొలమడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని ఫైర్ అయ్యారు. ఆనాడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేయటానికి లేకపోతే వాటిని తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుక్కొని సొంతం చేసుకుంటానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పేసి మనం చేస్తున్నాం. మీకు ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద కానీ ఈడీ ఏసీబీ వీళ్ళు చేస్తున్న తీరు మీద కానీ మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా కోర్టులు అందుబాటులో ఉంటాయి. మీరు కోర్టుకెళ్ళి మీరు ప్రభుత్వం మీద కేసు వేసి మీరు ఫైట్ చేయొచ్చు. కాకుండా దీని ఒక రాజకీయ రంగు పుణుతానికి ఏదో బలహీన వర్గాల మీద కేసులాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా బలహీన వర్గాల తగాదాలు కాదు, లేకపోతే బలహీన వర్గాలకి సంబంధించిన విషయం కూడా కాదు. ఇది అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని ఒక తప్పుడు ధృవీకరణ పత్రాలు కానివ్వండి, లేకపోతే తప్పుడు రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి, తప్పుడు సర్వే రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే రికార్డ్స్ తారుమారు చేసి కానివ్వండి, స్వాధీనం చేసుకుంటానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసు జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి దీనికి కులం రంగు, వర్గం రంగు, రాజకీయ రంగు పొలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పు కాదంటే మీరు కోర్టులో మీరు ఫైట్ చేసుకోవచ్చు, మీ సచ్ఛీలతని నిరూపించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం